ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ పేరు వచ్చి మల్లారెడ్డి గారు. మరి ఆ మల్లారెడ్డి అండ్ పొలిటికల్ గా కూడా ఆ పేరుతో ఉన్న పర్సన్ కూడా వెరీ ఫేమస్. చాలా మంది మల్లారెడ్డిలో ఉన్నారు అలాంటప్పుడు. అంటే వేరే పేర్లు ఉన్నా కానీ మరి పర్టికులర్ గా ఆ పేరు తీసుకోవడానికి గల రీజన్ ఉంటుంది కదా. టైటిల్ వరకు బాగానే తీసుకున్నారు కానీ కొన్ని నేమ్స్ పొలిటికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ అనే వాళ్ళు కూడా ఇక్కడ క్యారెక్టరైజేషన్లో పెట్టడానికి గల రీజన్స్ ఏంటంటారు? పొలిటీషియన్స్ ఏంటంటే మన ముందు ఒకటి మాట్లాడతారు, తర్వాత ఒకటి మాట్లాడతారు. సారాయి దుకాణం అని టైటిల్ పెట్టారు. ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో జరిగే ఒక ఫ్యామిలీ స్టోరీ అని చెప్పేసి అని అంటున్నారు. అంటే నేను క్రియేట్ చేసిన పాత్రలో ఆయన యొక్క క్యారెక్టరేషన్ ఉండొచ్చేమో, నాకు తెలియదు అది. ఇప్పుడు ఇందాక లేదు అన్నారు, ఇప్పుడైతే ఉండొచ్చు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయి ఇట్లాంటిది ఇంకేమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి ఇందులో. కొంపదీసి వాళ్ళ బండారం మీద బయట పెడుతున్నారా? కొంత ఉంటుంది కంపల్సరీ. ఒక పొలిటికల్ లీడర్ ఎలా ఉంటాడో అలాగా చూపిస్తూ ఉంటున్నారు. ఈ పొలిటిక్ మొత్తం అంతా కంప్లీట్ ఒక బిజినెస్ అంటారా? నన్ను గెలిపించారు, వీళ్ళకి నా మీద నమ్మకం ఉంది, సో వీళ్ళకి నేను సేవ చేయాలని అనిపిస్తే తప్పట్లేదు. ఇట్లా సేవ ఏమి ఉండదు. నేను నీకు 2000 డబ్బులు ఇచ్చాను, అయిపోయింది. మీరు ఎప్పుడైనా తీసుకున్న డబ్బు? వాళ్ళలో కొన్ని యాంగిల్స్ నేను చూశాను. ఇన్నాళ్ళ నుంచి పొలిటికల్ అనేది కూడా మీరు టచ్ చేయకుండా ఇప్పుడు టచ్ చేయడానికి రీజన్ వాళ్ళ ఉండే ఎమోషన్స్ ఏదైతే ఉంటాయో, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో జరిగే విషయాలు ఏదైతే ఉంటాయో అవి కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. డిగ్రీ కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. మనుషులు వ్యక్తిత్వాల గురించి తెలుసుకుంటారు ఫస్ట్, కానీ అది రిలీజ్ చేసిన తర్వాతే కదా రావాల్సిన కాంట్రవర్సీస్ ఏంటంటే బయట చూసినట్టే అయినా కానీ అది సినిమాల్లో పెట్టడం వల్ల మీరు ఆ మూవీకి ఎఫెక్ట్ అయింది. దాంతోపాటు కూడా ఎన్నో న్యూస్ ఛానల్స్ ఆ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం అనేది కూడా చాలా వరకు జరిగింది. అందరూ కూడా బయటకు వచ్చేసి సినిమాని బ్యాన్ చేయాలి, సినిమాని అలా చేయాలి ఇలా చేయాలని చెప్పి సినిమా, కానీ తర్వాత సినిమా చూసిన తర్వాత ఎవరికి హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ద రియల్ టాక్ విత్ చాణక్యలో. ఈరోజు వచ్చిన గెస్ట్ ఎవరంటే, ఇప్పటి వరకు నేను చేసిన ఇంటర్వ్యూస్ అన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఇంటర్వ్యూ మాత్రం మరొక ఎత్తు. ఎందుకంటే ఆయన సుమారు 17 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినా కానీ హార్డ్ హిట్టింగ్గా ఆయన తీసే ఏ మూవీ అయినా కానీ ఖచ్చితంగా ఏ వర్గానికైనా కానీ అండ్ ఏదో ఒక దానికి ఖచ్చితంగా ఒక కాంట్రవర్సీ మాత్రం ఖచ్చితంగా రైజ్ అవుతూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆయన నేషనల్ అవార్డు విన్నర్ కూడా. మరి అలాంటి డైరెక్టర్ మన తెలుగు పర్సన్ కూడా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, నరసింహానంది గారు. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే. నరసింహానంది గారు అనేటప్పటికీ ఒక కాంట్రవర్షియల్ మూవీస్, దాంతోపాటు ఒక మూవీ తీస్తున్నారు అనేటప్పటికీ ఖచ్చితంగా అందులో ఏదో ఒక వర్గానికి ఖచ్చితంగా హార్డ్ హిట్టింగ్గా ఉండే కాన్సెప్టే తీసుకొని వస్తుంటారు. మరి ఈసారి మీరు చేస్తున్న మూవీ అయితే ప్రభుత్వ సారాయి దుకాణం. ఈసారి అస్త్రం ఇది ఎవరి మీదకి? అంటే ఇది ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక పొలిటికల్ ఇతివృత్తంతో తయారైన కథ అన్నమాట ఇది. 90s టైంలో సారాయి అనేది చాలా అప్పట్లో ఏంటంటే గవర్నమెంట్ అమ్మేదన్నమాట. అంటే అప్పుడు ఈ బ్రాండ్లు రాకముందు ఎక్కువగా లిక్కరు మీద బాగా నడిచేదన్నమాట. సో అట్ ది సేమ్ టైం ఆల్టర్నేటివ్ ఏంటంటే ఈ దొంగసారి అమ్మేవాళ్ళు. ఈ దొంగసారి అమ్మేటప్పుడు ఏంటంటే ఊర్లలో చాలా గొడవలు అవి కొట్లాట జరుగుతూ ఉండి, ఓన్లీ సారాయి గురించి జరుగుతూ ఉండేది అనమాట. అంటే వాళ్ళు సారాయి ఎక్కడో బట్టీల దగ్గర అమ్మటం, అవి పోలీసు వాళ్ళు తెలుసుకోవడం, వాళ్ళని పట్టుకోవడం, తీసుకెళ్ళి లోపల వేయడం, పోలీస్ స్టేషన్లో వాళ్ళని కొట్టడం, మళ్ళీ తీసుకెళ్ళిపోవడం, ఇది ఎక్కువ నడిచేది. అట్ ది సేమ్ టైము లేడీస్ కూడా ఎక్కువగా ఈ సారా తాగేసి కుటుంబాలు కూడా నాశనం అయిపోతున్నాయి అని చెప్పేసి చాలామంది రెవల్యూషన్ తీసుకొని వచ్చారు అప్పట్లోనే. ఓకే. దానివల్ల అంటే ఇప్పుడు ఈ మందు తాగేసి ఫ్యామిలీస్ నాశనం ఎలాగైనా అప్పట్లో కూడా అలాగే ఈ మహిళలందరూ కూడా కలిసి ఎలాగైనా సరే ఈ సారాయిని బంద్ చేయాలని చెప్పేసి చాలా రెవల్యూషన్ జరిగేది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన కథ అనమాట ఇది. ఓకే. అంటే 3 పార్ట్స్ కాదు ఇది. 3 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ చేసింది వచ్చేసి ప్రజెంట్ సిచ్యువేషన్. అంటే అప్పట్లో సారాయి అమ్మే వాళ్ళు ఎవరైతే బ్యాచ్ ఉన్నారో ఇప్పుడు గంజాయి దందా నడుపుతుంటారు అనమాట. సో ఈ గంజాయి దందా నడుపుతూ ఇక్కడ ఉండే ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఒక ఫ్యామిలీ ఎమోషన్స్,
వాళ్ళ మధ్య రైవలర్స్, వాళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్స్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న కథ అనమాట ఇది. చాప్టర్ 1 వచ్చేసి. ఓకే సార్, టైటిల్ వరకు బాగానే తీసుకున్నారు, కానీ కొన్ని నేమ్స్ పొలిటికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ అనే వాళ్ళు కూడా ఇక్కడ క్యారెక్టరైజేషన్లో పెట్టడానికి గల రీజన్స్ ఏంటంటారు? అంటే జనరల్గా మనకి బయట పొలిటీషియన్స్ అనగానే మనకు కనిపించే కోణం ఒకటి ఉంటుంది, కనపడిన కోణం ఒకటి ఉంటుంది. అంటే అందరూ అనగానే కొంతమంది పొలిటీషియన్స్ ఏంటంటే మన ముందు ఒకటి మాట్లాడతారు, తర్వాత ఒకటి మాట్లాడతారు. ప్రజలకు అది చేస్తాం, ఇది చేస్తాం, మీకు అవి ఇస్తాం అని చెప్తూ ఉంటారు. కానీ ఆ చెప్పిన ఇవేవి కూడా మళ్ళీ తర్వాత ఉండవు. 2 రకాల నాలుగు ధోరణి ఉంటుంది అనమాట. అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఇద్దరు మనుషులు ఉంటారు అన్నారు. ఇది ఎక్కడో కూడా ఎందుకంటే మనిషే కాబట్టి వాళ్ళు కూడా, కాకపోతే ఏంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ని రోజు మీట్ అవుతూ ఉంటారు, వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పలేరు. ఇది చేస్తాము ఇది అని చెప్పేసి చెప్పలేరు ఎవరు కూడా. సో మనం అంటే పర్టికులర్గా ఒకరినని చెప్పట్లేదు. పొలిటికల్లో ఉండే వాళ్ళు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది వ్యక్తులు ఇలా ఉంటారు, ఇలా చేస్తారు, ఇలా బిహేవ్ చేస్తారు, ఇలా ఆలోచిస్తారని చెప్పి చెప్తున్నాను అనమాట. అందరూ అలాగని నేను చెప్పదలుచుకోలేదు ఇంట్లో. ఎందుకంటే పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ పేరు వచ్చి మల్లారెడ్డి గారు. మరి ఆ మల్లారెడ్డి అండ్ పొలిటికల్గా కూడా ఆ పేరుతో ఉన్న పర్సన్ కూడా వెరీ ఫేమస్. మరి ఏమన్నా పోలికలు కానీ అది తీసుకోవడం కానీ ఏదన్నా ఉందా? అంటే దీని వెనక అంటే కావాలనే ఈ పేరు పెట్టారనుకోవచ్చా? అంటే మల్లారెడ్డి గారు అంటే యాక్చువల్గా ఆయన పొలిటీషియన్ తెలుసు కానీ, బట్ మల్లారెడ్డి అని కాదు, చాలా మంది మల్లారెడ్డిలు ఉన్నారు అలాంటప్పుడు. ఓకే, అంటే వేరే పేర్లు ఉన్నా కానీ మరి పర్టికులర్గా ఆ పేరు తీసుకోవడానికి గల రీజన్ ఉంటుంది కదా సార్? అంటే నేను ఇన్స్పైర్ అయ్యి అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను చేసి పెట్టిన పేరు అనమాట అది, మల్లారెడ్డి అనే పేరు. బట్ యాజ్ ఇట్ ఈస్గా ఆయన క్యారెక్టర్ కాదు అది. నేను అనుకున్న ఒక ఊహలు అనుకున్న, అంటే నాకు అనిపించిన ఒక పాత్ర, ఊహల్లో అనుకున్న ఏదైతే ఉంటుందో పాత్ర, అది ఆ పాత్ర నేను పెట్టాను అనమాట. ఆ పాత్రకి మల్లారెడ్డి అని పేరు పెట్టాను, కానీ ఆ మల్లారెడ్డి అయితే కాదు ఈయన. ఖచ్చితంగా కాదు. ఓకే, అంటే ఆయన గురించి తెలుసు కానీ యాక్చువల్గా ఆయన పాత్ర అయితే కాదు ఇది వేరే నేను నా మైండ్లోకి వచ్చిన ఒక పాత్ర అన్నమాట అది. ఎందుకంటే సార్ ఇక్కడ ఇంటర్లింక్స్ అనేది కూడా చాలా వేరువేరుగా ఉన్నాయి. అవును. ఒకటి ఏంటంటే ప్రభుత్వ సారాయి దుకాణం అని టైటిల్ పెట్టారు, ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక ఫ్యామిలీ స్టోరీ అని చెప్పేసి అని అంటున్నారు. అండ్ దాంతోపాటు పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారో వాళ్ళ పేర్లు ఆ టైటిల్ రోల్స్ అనేది కూడా తీసుకొని చేస్తూ ఉన్నారు. అవునవును. ఇన్ని లింకులు ఉన్నప్పుడు ఎక్కడా కూడా అంటే ఆ లింక్ లేకుండా ఉంటుందా అని అనిపించింది సార్. అంటే నేను క్రియేట్ చేసిన పాత్రలో ఆయన యొక్క క్యారెక్టరేషన్ ఉండొచ్చేమో, నాకు తెలియదు అది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక లేదు అన్నారు, ఇప్పుడైతే ఉండొచ్చు అంటే అది ఆయన ఒకళ్ళు చూసినప్పుడు ఇదేంటి నాలాగా ఉంది ఏంటి ఈ పాత్ర అనుకోవచ్చు, నాకు తెలియదు. ఆయన ఎలా ఉంటాడో నాకు తెలీదు. బట్ నేను అనుకున్నది ఒకటి, ఇలాగ ఒక క్యారెక్టర్ అయితే ఇలా ఉంటుంది. ఎందుకంటే ఇది నాకు షేక్స్పియర్ కథల్లో ఉండేటువంటి ఏ పాత్రలు అయితే ఉన్నాయో ఆ పాత్రలు నేను ఇందులో అడాప్ట్ చేయడం జరిగిందనమాట. అంటే ఒక వ్యక్తిలో ఉండే పగ, ద్వేషం, అసూయ ఇలాంటి ఏవైతే ఉంటాయో ఆయన కథల్లో పర్టికులర్గా క్యారెక్టరైజేషన్స్లో ఉండే అంటే ఇంటర్నల్గా ఉండే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి వ్యక్తిలో కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనతో మాట్లాడేటప్పుడు ఒకలా ఉంటుంది, లోపల వేరే ఎలా ఉంటుంది అనమాట. ఎవరి మీద కోపం వచ్చిందనుకో వాడి దగ్గర బాగా మాట్లాడతారు, కానీ లోపల ఇంకోటి ఉంటుంది. వాడి మీద పగ ఉంటే అది ఎలా తీర్చుకోవాలి, వీడిని ఎలా చంపాలి, వీడిని ఎలాగా మనం డిఫెండ్ చేసి ఎలాగ వీడిని వేసేయాలని ఒక యాంగిల్ ఒకటి ఉంటుంది. ద్వేషం ఉంటే ఒకలా ఉంటుంది, ఈర్ష్య ఉంటే ఒకలా ఉంటుంది. సో అవన్నీ కూడా ప్రతి మనిషిలో ఉండే. ఇప్పుడు మల్లారెడ్డి గారిలో ఉంటాయి. ఇంకొక క్యారెక్టర్ ఒకటి ఉంది, మెయిన్ క్యారెక్టర్ సైదులు రెడ్డి అని. ఆయన పేరు సైదులు రెడ్డి. సో ఆయన కూడా చాలా, అంటే అతను ఉండే ద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ టైంలో చూపించాలో ఆ టైంలో చూపిస్తూ ఉంటారు అన్నమాట. అన్ని సందర్భాల్లో చూపించరు. ప్రతి మనిషి కూడా ఒక జంతువు నుంచి వచ్చినోడే కాబట్టి ఆ జంతువు లక్షణాలు ఉంటాయి, ఎక్కడే పో, నీలో ఉంటాయి, నాలో ఉంటాయి, కానీ అవి వచ్చేటప్పుడు బయటకు వస్తాయి. సో ఆ వచ్చేటప్పుడు బయటకు వచ్చేది ఈ సినిమా అనమాట. ఓకే, ప్రభుత్వ సారాయి దుకాణం అనేది ఏ టైంలో అయితే ఆ టైంలో పర్టికులర్ ఆ టైంలో వచ్చినప్పుడు ఆ మనిషిని మనం చూడలేము, అంత చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి బ్యాక్డ్రాప్లో జరిగే కథ అనమాట. ఓకే సార్, ఇందులో మీరు పెట్టింది కూడా జంతువులు లాంటి మనిషి కథ, జంతువు లక్షణాలు కలిగిన మనుషుల కథ. ఎందుకు సార్ అలా అంత తీసుకోవాల్సిన రీజన్ ఏంటి? అంటే బై బర్త్ మన మనిషి అనేవాడు
మనకి తెలిసి మన అంటే సైంటిఫిక్గా కానీ హిస్టారికల్గా కానీ ఏది తీసుకున్నా కూడా జంతువు నుంచి వచ్చినారు అంటారు అందరూ. కోతి రూపంలో నుంచి వచ్చినా లేకపోతే ఇంకొక దాంట్లో నుంచి వచ్చినా కూడా ఇన్బిల్ట్ ఏంటంటే ప్రతి మనిషిలో కూడా ఆ లక్షణాలు ఉంటాయి. సో ఆ లక్షణాలు ఉండబట్టి ఆ సినిమాకి జంతువు లక్షణాలు కలిగిన మనుషులు కథని పెట్టాలనుకున్నాం అన్నమాట. అంటే జనరల్గా ఏంటంటే అది కొంచెం ధైర్యం కావాలి పెట్టాలన్నా కూడా. అందరూ అలాగ ఉంటారంటే చెప్పలేం, కానీ 90% పీపుల్స్ అలాగే ఉంటారు, అలాగే బిహేవ్ చేస్తారు. అంటే మనిషి అనేవాడు అన్ని సందర్భాల్లో కూల్గా ఉండలేడు. అంటే యోగిలాగా తపస్సు చేసుకుంటూ నాకేం సంబంధం లేదు ప్రపంచానికి అని అనుకోడు ఎవడు. అంటే డబ్బు కోసం, పేరు కోసం, పవర్ కోసం ఒక తొక్కిసలాట్లో వాడు ఏమైనా చేస్తాడు. ఆ మనిషి అనేవాడికి ఏంటంటే డబ్బు కావాలి, ఫస్ట్ బతకడానికి డబ్బు కావాలి. ఇంతకుముందు అంటే వస్తు మార్పిడి ఉండేది, వాళ్ళకి పెద్దగా ఈ వాడిని చంపాలి లేకపోతే వాడి దగ్గర నుంచి తీసుకోవాలని ఉండేది కాదు. నేను ఒక వస్తువు ఇస్తే నువ్వు నాకు ఒక వస్తువు ఇస్తావు, అంతే అయిపోయింది, అంతే క్లియర్ అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే డబ్బు ప్రాధాన్యం కాబట్టి దీని మీద మనిషి అనేవాడు ఎత్తుకెత్తు ఎదగాలి కాబట్టి డబ్బు సంపాదించాలి. ఒక 100 కోట్లు ఉన్నవాడికి 200 కోట్లు కావాలి, కోటి ఉన్నవాడికి ఇంకొక కోటి కావాలి, 10 రూపాయలు ఉన్నవాడికి ఇంకొక 10 రూపాయలు కావాలి. సో ఈ వెళ్ళే క్రమంలో వాడు ఏమైనా చేస్తాడు. అందుకే మనిషి అనేవాడు చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఒక్కోసారి. అందుకే ఆ క్యాప్షన్ పెట్టాల్సి వచ్చింది అనమాట. నరసింహానంద్ గారు రాసే ఏ స్టోరీ అయినా కానీ ఉమెన్ సెంట్రిక్గా కూడా మ్యాక్సిమం జరుగుతుంటుంది. ఎందుకంటే ఉమెన్ని హైలైట్ చేస్తూ కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే హీరోస్ కంటే హీరోయిన్కే ఎక్కువ ప్రాధాన్యత అనేది కూడా ఇస్తూ ఉంటారు. మరి ఈ లేటెస్ట్ మూవీలో ఎలా ఉండబోతుంది సార్? యాక్చువల్గా ఇది కూడా ఉమెన్ సెంట్రిక్ పాయింటే. ఇది కూడా చెప్పాలంటే ఏంటంటే ఫైనల్గా ఏంటి సార్ అదేమన్నా ఫ్యాంటసీనా సార్? అంటే ఇన్ఫ్యాక్ట్ 1940లో గ్రామం దాని గురించి కానీ, లజ్జా కానీ, డిగ్రీ కాలేజ్ కానీ ఇలా అన్నీ చూసుకున్నా కానీ అట్లా చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే మనకి అంటే స్త్రీ అనేది చాలా శక్తివంతమైన ఒక మన మన పుట్టుకకి కారణం స్త్రీయే మెయిన్. సో తనకి చాలా ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి మనకంటే, వాళ్ళకి ఎక్కువ ఎమోషన్స్ అన్నీ కూడా. అంటే బాధ వచ్చినా, కోపం వచ్చినా, సంతోషం వేసినా, దుఃఖం వేసినా సరే వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్తారు. అలాగా బ్యాలెన్స్డ్గా ఉండలేరు వాళ్ళు. వాళ్ళలో ఉండే ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంటారు అనమాట. అంటే కథ రాసుకునేటప్పుడు కూడా ఈ పాత్ర ఇలా ఉంటే బాగుంటుంది, ఈ పాత్ర ఇలా బిహేవ్ చేస్తే బాగుంటుంది, ఇలాగ ఉంటే ఈ క్యారెక్టర్ ఇలా ఉంటే బాగుంటుంది అనేది మనకు ఒక ఐడియా వస్తూ ఉంటుంది. బయట కూడా మనం చూస్తుంటాం కాబట్టి కొంతమంది మహిళలను కానీ వాళ్ళని కానీ వాళ్ళు వచ్చిన విధానం కానీ, వాళ్ళు ఇప్పుడు మనం ఇందిరాగాంధీ దగ్గర నుంచి చూసుకున్నా కూడా వాళ్ళలో చాలా ఒక స్థాయికి వచ్చారంటే, ఒక అనాథపడి, అంటే ఇందిరాగాంధీ అంటే బై బర్త్ ఆవిడ గోల్డ్ స్పూన్తో వచ్చింది కాబట్టి కాదు. చాలామంది మహిళలు చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చారంటే వాళ్ళ వెనకాల స్ట్రగుల్ చాలా ఉంటుంది అన్నమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కథలు చదివినప్పుడు మనకి ఒకటి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అందులో నుంచి మనకేదో అనిపించి రాయాలనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ గురించి చెప్పాలనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ గురించి కొంచెం ఆలోచించాలనిపిస్తూ ఉంటుంది. అలాగే అందుకని నేను 1940లో గ్రామం కూడా ఆ అమ్మాయికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. అలాగే కమల్తో నా ప్రయాణం సినిమాలో కూడా ఆ అమ్మాయి మెయిన్ ఒక వేశ్య పాత్ర ఉంటుంది. అలాగే ఇందులో కూడా ఒక 3 అమ్మాయిలు తీసుకున్నాను అనమాట. ఆ 3 అమ్మాయిలు కూడా చాలా రెబల్గా ఉంటారు, చాలా రూడ్గా ఉంటారు, చాలా ఇన్నోసెంట్గా ఉంటారు అనమాట. 3 పాత్రల్లో 3 డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. 3 క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ఒకరికొకరు సంబంధం లేదు, కానీ 3 తెలిసిన వాళ్ళే విలేజ్లో ఉండేవాళ్ళు. ఒక అమ్మాయి ఒక ఇంట్లో కోడలుగా వస్తే ఆ అమ్మాయికి ఒక ప్రాబ్లం జరుగుతుంది. ఆ ప్రాబ్లం నుంచి ఆ అమ్మాయి ఎలాగా బయటపడి ఆ అమ్మాయి ఎలాగ రివెంజ్ తీసుకునేది ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇంకొక అమ్మాయి ఒక లవర్ క్యారెక్టర్ అనమాట. అంటే వాడు లవ్ చేసి ఆ తర్వాత ఆ అమ్మాయి కొన్ని పరిస్థితుల వల్ల ఫాదర్ని ఎదిరించి తర్వాత ఆ అమ్మాయి ఎలాగ రియాక్ట్ అయింది సొసైటీ మీద అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఇంకొక అమ్మాయి ఒక వాడు తక్కువ కులంలో నుంచి వచ్చి ఒకరిని ఇష్టపడితే వాడు ఆ అమ్మాయిని మోసం చేస్తే ఆ అమ్మాయి తర్వాత ఏ విధంగా రివెంజ్ తీసుకుంది వాళ్ళ మీద అనేది ఇంకొక యాంగిల్ ఉంటుంది అనమాట. ఇలాగ 3 క్యారెక్టర్లు ఉంటాయి అన్నమాట. సో అందుకనే వాళ్ళ గురించి అంటే ఫైనల్గా వాళ్ళదే కనిపిస్తూ ఉంటుంది, ఇది లేడీస్ డామినేషన్ లాగా ఉంది, వీళ్ళు సెంట్రిక్ పాయింట్ వెళ్ళేలాగా ఉందని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే మనం చూసేటప్పుడు కూడా మనం రియల్గా జరుగుతున్నట్టే కొంచెం చాలా న్యాచురల్గా వెళ్తూ ఉంటాయి అన్నమాట. మనకి ఎక్కడో వీళ్ళని చూస్తున్నట్టుగా విలేజ్లో ఎక్కడో వీళ్ళని మనం
అంటే వీళ్ళని మనం ఎక్కడో విన్నట్టుగా, వీళ్ళ కథలు విన్నట్టుగా, వీళ్ళని మనం చూస్తున్నట్టుగా ఉంటాయి ఆ పాత్రలన్నీ. మన మధ్యలో పుట్టిన పాత్రలు. రిలేటెడ్గా ఉంటాయి అనమాట. సో అలా ఉంటాయి అనమాట వాళ్ళ పాత్రలన్నీ కూడా. ఓకే సార్, ఒక క్వశ్చన్ అడగను సార్. అంటే చాలా రోజుల నుంచి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. అండ్ మీ మూవీస్ ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి సార్, ఒక కాంట్రవర్సీ అవ్వడానికి స్టోరీ ఎంచుకుంటారా, లేకపోతే స్టోరీ రాసిన తర్వాత కాంట్రవర్సీ అవుతుంది? ఎలా జరుగుతుంది సార్ ఇది? అంటే పెన్ను పెట్టేటప్పుడు యాక్చువల్గా నేను అవార్డు వస్తుందని సినిమా చేయను నేను. నాకు అనిపించింది చేస్తాను జనరల్గా. ప్రతి ఒక్కరు ఏంటంటే ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చినాయి, నేషనల్ అవార్డు వచ్చింది, నంది అవార్డు వచ్చినాయి, ప్రతి సినిమాకి వస్తూ ఉంటాయి అని అంటారు. కానీ నాకు యాక్చువల్గా అవార్డ్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. నాకు ఒక ఐడియా వచ్చింది, ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసి పలానా ఉద్దేశం తీసాను, ఈ సినిమా ఇలాగ చెప్పాలనుకున్నాను, చెప్తాను అంతే. అంతేగాని అది కమర్షియల్గా హిట్ అవుతుందా లేకపోతే అవార్డ్స్ వస్తాయని నాకు కూడా తెలియదు. నేను ఆ ఉద్దేశం నేను రాయని కథను, ఏ కథ రాసేటప్పుడు కూడా నాకు ఒక ఐడియా వచ్చింది, ఆ ఐడియాని నేను పేపర్ మీద పెట్టి దాని మీద స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికే ప్రయత్నం చేస్తుంటాను. అది ఒక్కోసారి కాంట్రవర్సీ అవుతుంటుంది, ఒక్కోసారి ఏమో అవార్డ్స్ వస్తూ ఉంటాయి. ఇంతే జరిగేది నాకు. నేను అసలు ఏది కూడా నేను కావాలని ఏది చేయను, నాకు అవసరం లేదు. ఎందుకంటే అంటే దర్శకుల గురించి నేను చెప్పను, ఎవరి గురించి కూడా. బట్ నా వరకు వచ్చేసరికి నేనేంటంటే ఒక సినిమాని, ఒక కథ అనుకున్నప్పుడు ఆ కథని అద్భుతంగా తెర మీద పండించాలి, తెర మీదకి ఎక్కించాలి, దాన్ని 10 మందికి కనెక్ట్ చేయాలి. వాళ్ళు చూసి వాళ్ళు ఓన్ చేసుకొని ఇది నేను ఎక్కడో చూసినట్టుగా ఉంది, ఈ కథ నేను ఎక్కడో కథలో విన్నట్టుగా ఉంది, లేకపోతే నేను మన మధ్య చదువుతున్నట్టు ఉంది అనే రిలేట్ అయితే చాలు. అంతవరకు నేను ఆలోచిస్తుంటాం. కానీ మిగతా ఇది కాంట్రవర్సీ అవుతుందా, లేకపోతే ఇది అవార్డ్స్ వస్తాయా, లేకపోతే దీనికి డబ్బులు వస్తాయా, అవార్డ్స్, నేను దాని గురించి ఆలోచించను ఎక్కడ కూడా. సరే, ఇది నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత మీరు ఏమన్నా చేంజ్ వచ్చిందా మీరు రాయడంలో? కానీ ఏం రాదు నాకు. ఫస్ట్ నుంచి ఎలా ఉన్నానో, నాకు కథ రాసుకునేటప్పుడు చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతుంటాను, తర్వాత దాని గురించి వదిలేస్తుంటాను. నాకు అంటే చేంజ్ అవ్వడం అంటే అంటే నాకు ఇంకా బాధ్యత పెరిగి, అంటే బాధ్యతగా నేను కొంచెం బాగా ఎక్కువగా మంచి మంచి కథలు రాయాలి, మంచి మంచి సినిమాలు తీయాలి అనిపిస్తుంటుంది. కానీ దానివల్ల మనకు డబ్బు వచ్చింది కదా అని, లేకపోతే మనకి పేరు వచ్చింది కదా అని చెప్పేసి విర్రవీగటం, లేకపోతే నేనేంటి ఆ మెంటాలిటీ కాదు నాది. నాకు అవసరం లేదు. ఎందుకంటే కూల్గా సాదాసీదాగా వెళ్ళిపోవాలి, లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోవాలి, అంతవరకు ఆలోచిస్తుంటాను. ఒక డైరెక్టర్ అనేటప్పటికి ఖచ్చితంగా ఒక వర్సటైలిటీ అనేది కూడా చూపించాలి అనుకుంటారు. డిఫరెంట్ కథలు చెప్పాలి, అది కూడా అని చెప్పేసి అనుకుంటారు. కానీ మీ విషయంలో మాత్రం ఒక సామాజిక స్పృహ వచ్చే టైప్లోనో, మరి పాతకాలంలో అయినా కానీ ఇలా కొన్ని నాటకాలకు దాని నుంచి ప్రేరణ అయ్యి తీసుకొని, అది కూడా కొన్ని హార్డ్ హిట్టింగ్ స్టోరీ లైన్ తీసుకోవడానికి ద రీజన్ ఏంటి సార్? అంటే మనం వచ్చిన వాతావరణం ఒకటి ఉంటుంది. జనరల్గా ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి, అంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి మనకి ఏమైనా గుర్తుంటాయి మెమొరీస్. మనం ఊర్లలో కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం, ఎందుకంటే అంతా విలేజ్ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ కాబట్టి. నాకు చిన్నప్పటి నుంచి నేను చూసిన విషయాలు ఏవైతే ఉన్నాయో, నేను చదివిన బుక్స్ ఏదైతే ఉందో, నేను చూసిన మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన ధోరణి కానీ, బుక్స్లో ఉండే క్యారెక్టర్స్ కానీ, ఆ కథల్లో ఉండే ఎమోషనల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, కొంతమంది వ్యక్తులు చూడటం వల్ల, వాళ్ళతో కలిసి మాట్లాడడం వల్ల, వాళ్ళు ఆలోచించే విధానం కానీ, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువగా ఆ నేపథ్యం ఉంటుంది. అందుకనే నేను చూసిన వాతావరణం ఏదైతే ఉందో 10th క్లాస్ నుంచి కూడా నాకు మనుషుల మధ్య వ్యత్యాసం ఎందుకు, అందరూ ఒకటే కదా, అందరూ సమానం కదా, అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మనుషులు. మనం ఫస్ట్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ అనమాట, మానవత్వంగా ఆలోచించాలి విధానం కూడా అనే యాంగిల్లోనే ఆలోచిస్తుంటాను నేను. సో అందుకనే ఆ కథలన్నింటిలో కూడా ఎక్కువగా ఆ హ్యూమన్ యాంగిల్ కనిపిస్తూ ఉంటుంది. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్, డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి కానీ కథల్లో, నా కథల్లో అన్నింటిలో కూడా. బట్ కామన్గా ఏంటంటే హ్యూమన్ యాంగిల్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. మానవత్వ విలువలు కొన్ని ఉంటాయి అన్నమాట, అది ఎక్కువగా మనకి అంటే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అందులో. మెయిన్గా తీసుకోవడానికి అయితే అదే రీజన్ అంతే. చిన్నప్పటి నుంచి వచ్చిన వాతావరణమే మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది అంతా. ఓకే. అయితే ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్ ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ అనేది కూడా వస్తుంది. 1940 గ్రామం అయితే అది ఏంటంటే ఆ బ్రాహ్మిన్స్ దేశానికి సంబంధించి క్యాస్ట్ సిస్టమ్ దాని గురించి చూశారు. కమలతో నా ప్రయాణం అనేది కూడా ఒక వేశ్య కథ అనేది కూడా, దాన్ని మీరు చాలా చక్కగా మౌల్డ్ చేసి తీసుకొని వచ్చారు. డిగ్రీ కాలేజ్ కానీ.
సో ఇలా ఒక్కొక్కటి డిఫరెంట్ జోనర్ పట్టుకుంటూ వచ్చారు. కాకపోతే ఇన్నాళ్ళ నుంచి పొలిటికల్ అనేది కూడా మీరు టచ్ చేయకుండా ఇప్పుడు టచ్ చేయడానికి గల రీజన్ ఏంటి? ఎస్ యాక్చువల్గా ఏంటంటే నాకు కొంతమందితో నేను తిరిగాను. ఇది పొలిటికల్ లీడర్స్ కూడా నేను తిరిగాను. వాళ్ళలో కొన్ని యాంగిల్స్ నేను చూశాను. కొంపదీసి వాళ్ళ బండారం మీద బయట పెడుతున్నారా ఏంటి ఈ సినిమాల ద్వారా? కొంత ఉంటుంది కంపల్సరీ వాళ్ళ బండారం అనేది. సార్ అంటే ఒరిజినల్గా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళు చేసే పనులు ఏంటి అని ఉండవు. బట్ నా కథల్లో ఈ కథలో ఒక పొలిటికల్ లీడర్ ఎలా ఉంటాడో అలాగా చూపిస్తూ ఉంటాను అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఉండే ఎమోషన్స్ ఏదైతే ఉంటాయో, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో జరిగే విషయాలు ఏదైతే ఉంటాయో అవి కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. వాళ్ళు ఉండే విధానం కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళు చేసే పనులు కానీ, తర్వాత వాళ్ళు బిహేవ్ చేసే విధానం కానివ్వండి, ఇదన్నీ కూడా ఏంటంటే మనకి కొంచెం ఎక్కడో తగులుతూ ఉంటాయి అన్నమాట. ఆ తగిలినప్పుడు ఏంటంటే ఓహో ఇలా ఉంటారా వీళ్ళు అని ఆ కథలో ఆ క్యారెక్టరైజేషన్స్ ఇలా ఉంటుందని చెప్పి రాసేస్తుంటారు అన్నమాట. ఓకే, సో చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి అందులో కూడా. వీడు ఎందుకు ఇలాగ బిహేవ్ చేస్తాడు, ఎందుకు ఇలా ఉంటాడు అనేది రీజన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక మనిషి ఎప్పుడు అలాగ ఉండటం కారణం ఏంటంటే చాలా ఉంటాయి. అలా వచ్చిన వాతావరణం ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు పొలిటికల్ లీడర్ అయ్యాడంటే తన వెనకాల చాలా మ్యాటర్ ఉంటుంది అనమాట. అంటే మ్యాటర్ మీన్స్ ఏంటంటే వాడు వచ్చిన వాతావరణం ఒకటి ఉంటుంది కదా. అంటే తప్పనా లేకపోతే కరెక్టనా లేకపోతే ఏంటి? అంటే తప్పు నుంచి నేర్చుకొని ఒక స్థాయికి వస్తాడు. అటు దుర్మార్గం చేయొచ్చు, లేకపోతే మాటలు చేయొచ్చు, మానభంగాలు చేయొచ్చు, అమ్మాయిలు రేప్ చేసి వచ్చినప్పుడు కూడా ఉన్నాడు పొలిటికల్ లీడర్. దానికి చదువుతో సంబంధం లేదు యాక్చువల్గా. అక్కడ వాడు సంస్కారంతో సంబంధం లేదు, వాడు మాట్లాడే విధానం సంబంధం లేదు. డబ్బు సంపాదించాడు, 10th క్లాస్ చదివాడు అంతే. డబ్బు సంపాదించాడు, పొలిటికల్ లీడర్ అయిపోయాడు అంతే. వాడు ఏం చేశాడు, వాడు జనాలు కూడా ఏం ఆలోచించరు. వీడేంటి, వీడు మంచోడా చెడ్డోడా, వీడు మనకి న్యాయం చేస్తాడా లేకపోతే అన్యాయం చేస్తాడా అనేది ఏం ఆలోచించరు. వాడి దగ్గర డబ్బు ఉందా లేదా, ఓకే వాడు ఒక 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, మనకు ఒక 1000 రూపాయలు 2000 ఆ టైంకి ఓటుకి ఇస్తున్నాడు అని చెప్పేసి ఓటేస్తారు. ఆ తర్వాత వాడు ఏం చేస్తాడు ఆ మ్యాటర్ తర్వాత ఇంకా పట్టించుకోరు. ఎవడో ఆలోచిస్తుంటాడు. ఊర్లో ఒక 100 మంది ఉంటే అందులో 2-3 ఆలోచిస్తారు. వీడికి ఓటేసాం, కనీసం మన వైపు కూడా చూడలేదు, కనీసం ఊరికి వచ్చి మనం పలకరించలేదు అంటారు. ఆ తర్వాత వాడు చేసే పనులు వాడు బిజినెస్ చేస్తాడు అంతే. అంటే పొలిటికల్ లీడర్స్ కానీ ఈ మొత్తం అంతా కంప్లీట్ ఒక బిజినెస్ అంటారా? బిజినెస్, అది పక్క బిజినెస్. పొలిటికల్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే బిజినెస్. ఒకప్పుడు సేవ, అది ఒక 25-30 years బ్యాక్ సేవ. అది అంటే నన్ను గెలిపించారు, వీళ్ళకి నా మీద నమ్మకం ఉంది, సో వీళ్ళకి నేను సేవ చేయాలని అనిపిస్తుంది అప్పట్లో. ఇప్పుడు సేవే ఉండదు. నేను నీకు 2000 డబ్బులు ఇచ్చాను, అయిపోయింది, నువ్వు నాకు ఓటేసావు, నువ్వు డబ్బు తీసుకోకుండా ఉంటే నేను నీకు సేవ చేస్తానంటాడు. నువ్వు డబ్బు తీసుకున్నప్పుడు నేను నీకు ఎందుకు చేయాలి, ఏమవసరం అని అంటాడు అంతే. అయిపోయింది మ్యాటర్. అక్కడ ఇచ్చిపుచ్చుకోవడం అయిపోయింది అక్కడ. సార్ మీరు ఎప్పుడైనా తీసుకున్న డబ్బులు? లేదు, నేను ఉండేది ఇక్కడే కాబట్టి నాకు ఇష్టమైన వ్యక్తిని ఆలోచిస్తాను, వెళ్ళిపోయి ఓటేస్తాను అంత. అలా ఆలోచించే వ్యక్తులు కూడా బోల్డ్ ఎంతమంది ఉంటారు కదా, మరి వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదా. ఇందులో అది కూడా ఉంటుంది. అది కూడా ఉంటుంది. మంచి చెడు రెండు ఉంటాయి. ఎందుకంటే ఒకే యాంగిల్ చెప్పట్లేదు మనం. ఇతను ఇలా ఉండే వాళ్ళలో మంచి కోణం కూడా ఒకటి ఉంటుంది. అందులో సైజు రెడ్డి అనే క్యారెక్టర్లో వాళ్ళు ఒక మంచి కోణం ఉంటుంది. వాడు చాలా చెడ్డోడు, వాడు క్రూరంగా ఆలోచిస్తుంటాడు ఏ విషయమైనా సరే. అంటే అందులో కథ రివీల్ చేయకూడదు కానీ కోడల్నే పెళ్లి చేసుకుందాం అనుకునే ఒక క్యారెక్టర్. వాళ్ళు ఒక మంచి కోణం. ఇంట్లో పనిచేసి ఒక లేడీ ఉంటుంది, ఆవిడ చాలా గౌరవిస్తాడు, ఆ అమ్మాయికి ఏం కాలేదో చూస్తాడు అతను. చాలా మంచి కోణం ఉంటుంది అతనిలో కూడా. అంటే అంత క్రూరుల్లో కూడా ఒక మంచి కోణం ఉంటుంది. మనం ఒక వ్యక్తిని చూడగానే వాడిలో ఎక్కడో ఒక చిన్న ఒక దాంట్లో వాడిలో చాలా మంచితనం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక యాంగిల్ కూడా ఉంటుంది అనమాట మనిషిలో. సార్ ఏంటి సార్ మీ థాట్స్ ఏంటి అసలు మాకు అర్థం కావట్లేదు. ఏంటంటే కోడల్నే పెళ్లి చేసుకోవాలనుకున్న మామను అంటే ఆ కైండ్ ఆఫ్ స్టోరీని మీరు చూపించిపోతున్నారు ఇప్పుడు దీంట్లో. ఈ కథలో అది ఉంటుంది అనమాట మెయిన్. అంటే ఇప్పుడు పేపర్లో మేము ఎక్కడో చదువుతూ ఉంటాము, అరే ఏంటి దరిద్రం అని చెప్పేసి అనుకునే దాన్ని మీరు బిగ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నారు. అంటే ఇప్పటివరకు ఎవరు అలాంటి పాయింట్ టచ్ చేయలేదు. అంటే పాయింట్ అంటే మీన్స్ ఏంటంటే ఇలాంటి కొన్ని ఉంటాయి. అంటే సొసైటీలో ఒక ఫ్యామిలీలో అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి వాడు అలా బిహేవ్ చేస్తాడు. అక్కడ ఉండే పరిస్థితులు బట్టి సిచ్యువేషన్ ఎలా వచ్చినా కానీ మరీ ఎంత దిగజారిపోయే అట్లాంటి క్యారెక్టర్ మీరు సృష్టించారా? డెఫినెట్గా ఉంటుంది. అంటే సొసైటీలో 1% ఎక్కడో అది ఉంటుంది. ఎక్కడో చోట ఇప్పుడు అంటే మన నార్త్ ఇండియాకి వెళ్తే చాలా ఉంటాయి ఇలాంటి ఇన్సిడెంట్స్. కూతురు రేప్ చేయడం ఉంటుంది, తర్వాత రకరకాల ఇన్సిడెంట్స్ మనం చూస్తుంటాం జనరల్గా. సో అలాంటి వాళ్ళు ఇది తప్పు అని కూడా చెప్తాం మనం.
కథల్లో. ఎందుకంటే వాడు అలాగా బిహేవ్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో కూడా ఉంటుంది ఇందులో. ఆ అమ్మాయి ఏం చేసింది ఇలాంటి వాడికి, ఇలాగ ఆలోచించేవాడికి ఆ అమ్మాయి ఎలా రియాక్షన్ ఉంటుంది అనేది కూడా ఉంటుందన్నమాట. అంటే అలాంటి క్రూరత్వమైన పాత్రలు కూడా ఉంటాయి. అందుకే కదా అది క్యాప్షన్ పెట్టింది, జంతువు లక్షణాలు మనుషులు కదా అని చెప్పేసి అందుకే పెట్టాము. నేను అంటే మీరు ఆ క్యాప్షన్ పెట్టగానే నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికే నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. ఇట్లాంటిది ఇంకేమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి ఇందులో. అంటే ప్రతి వ్యక్తి కూడా ఇందులో చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తుంటారు. అట్ ది సేమ్ టైము వాడు తప్పును కూడా తెలుసుకుంటాడు. ఒక్కొక్క క్యారెక్టర్ ఏమో ఇది ఎండ్ ఇచ్చేస్తుంది అనుకో, ఒక క్యారెక్టర్ ఏమో కొంచెం రియలైజ్ అవుతూ ఉంటుంది అనమాట, నేను ఎందుకు ఇలా చేశానని చెప్పేసి. అంటే పవర్ కోసం, డబ్బు కోసం, పవర్ కోసం వాళ్ళు ఎలాగా అవతల మనిషిని చంపడానికైనా రెడీ, వీడు సావడానికైనా రెడీగా ఉంటారు అనమాట. అలాగా వ్యవహరిస్తూ ఉంటారు. మొత్తం అది అయిపోయిందా సార్? షూట్ మొత్తం అయిపోయిందా? అయిపోయింది. నెక్స్ట్ మంత్ రిలీజ్ ప్లాన్ చేస్తాను అసలు. అరే మొత్తం అవుట్ చూసుకున్న తర్వాత ఏమనిపించింది సార్? చాలా అద్భుతం. అంటే అది మనం చెప్పకూడదు, టీజర్ రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్తారు ఇలాగో ఉంటారా మనుషులు అని చెప్పేసి, ఇలా బిహేవ్ చేస్తారు, ఇలా ఉంటారా, అసలు సొసైటీలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారా అనిపిస్తూ ఉంటుంది. అంటే మన మధ్య తిరుగుతున్న వాళ్ళే ఇలాగ బిహేవ్ చేస్తారా అనిపిస్తూ ఉంటుంది. పొలిటీషియన్స్ విషయంలో అవ్వచ్చు, ఒక బిజినెస్ చేసే వ్యక్తులు అయి ఉండొచ్చు, లేదా ఎక్కడ పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు. ఎవడ స్థాయికి తగ్గట్టుగా వాడు ఆలోచన ఉంటుంది అన్నమాట. సార్ ఒకటి అడగనా సార్? ఇప్పుడు సినిమాలు చూసి ప్రభావితం అయ్యే జనాలు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే మన సినిమా అంతా ఒక రకంగా తీసి లాస్ట్లో ఒక మెసేజ్ అనేది ఇచ్చేస్తే ఇట్స్ ఏ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని మనం అంటూ ఉంటాం. కానీ ప్రజలు ముందున్న మొత్తం తీసుకొని లాస్ట్లో ఉన్న మెసేజ్ మాత్రం పక్కన పడేస్తారు. అవును కదా? మరి ఇప్పుడు మీరు ఇలా చూపించడం వల్ల ప్రభావితం అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అంటే ప్రభావితం అవ్వరు, కానీ చూసి షాక్ అవుతారు, ఇలాంటి వ్యక్తులు ఉంటారా సొసైటీలో అని చెప్పేసి, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తూ ఉంటుంది. ప్రభావితం అవ్వరు, చూసి చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతారు. అరే ఏంటి వీళ్ళు ఇలా బిహేవ్ చేసి ఇలా ఉంటారు ఆ మనుషులు, నేను ఇంకా ఏదో అనుకున్నాను, నిజంగా ఉన్నారు ఇలాంటి వాళ్ళు కూడా అనిపిస్తుంటారు వాళ్ళకి. అంతే, దానివల్ల ప్రభావితం అవ్వరు. యూత్ ఏంటంటే వాళ్ళకి సపోజ్ డిగ్రీ కాలేజ్ సినిమా లాంటివి కానీ అలాంటి విషయాలు ఏంటంటే కొంచెం ప్రభావితం అవుతారు. బట్ అవి జరిగే విషయాలే దాంట్లో చేశాను అనమాట, చూపించాను దాంట్లో డిగ్రీ కాలేజ్ సినిమాలో. డిగ్రీ కాలేజ్ గురించి మాట్లాడుకుందాం సార్. దీన్ని అయిపోయిన తర్వాత దాని గురించి ఒక పెద్ద క్వశ్చన్. అందులో ప్రభావితం అనేది ఏముండదు, బట్ చాలా అంటే మనుషులు వ్యక్తిత్వాల గురించి తెలుసుకుంటారు ఫస్ట్. అదొక సబ్జెక్ట్ అనమాట. ఇది ఒక సబ్జెక్ట్ జనరల్గా. ఇప్పుడు అవతల వాడు ఒక టిపికల్ క్యారెక్టరు, వీడు మనం ఏదో చేస్తాడు అనుకునే టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం కదా. ఇక్కడ ఈ పాత్రలు చూసేటప్పుడు ఏంటంటే ఓహో ఇలాంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వ్యక్తితో మనం ఎలాగ కమ్యూనికేట్ అవ్వాలి, ఎలాగ వాళ్ళతో మనం మాట్లాడాలి, వీళ్ళతో ఎలాగ అప్రోచ్ అవ్వాలి, వీళ్ళ నుంచి ఎలా బయటపడాలి మనం. ఓహో అంటే ఒక పొలిటీషియన్ చూసినప్పుడు ఇతను ఇలా ఉంటాడా, అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలనిపిస్తూ ఉంటుంది. ఒక రౌడీ దగ్గర లేకపోతే ఒక బ్యాడ్ బిహేవియర్ చేసే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వీడు ఇలా ఉంటాడా, అయితే వీటితో మనం ఇలా ఉండాలనిపిస్తూ ఉంటుంది. అలాగా ఇంటర్నల్గా మెసేజ్ ఉంటుంది, కానీ క్యారెక్టరైజేషన్స్ వేరేగా ఉంటాయి మళ్ళీ అన్నీ. లేడీస్ విషయంలో కూడా అవచ్చు. అంటే వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు, ఒకరి మీద ఒకరు ఈర్ష్య ద్వేషంతో, ఆ పవర్ కోసం వీళ్ళేం చేస్తారు వాడేం చేస్తూ ఉంటాడు అక్కడ, అవతల వాడిని అంటే మోసగించి మాయ చేసి వాడి మీద మనం ఎలా గెలవాలి, ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. అంటే సార్ అంటే ఈ మూవీ తీయడానికి గల రీజన్ ఏంటి సార్? ఒకటి ఉంటుంది కదా సార్, ఒక మోటో అనేది కూడా ఉంటుంది. అంటే నేను కొంతమంది వ్యక్తులను చూసాను. నేనే అంటే ఇప్పుడు సపోజ్ వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు ఒకలా ఉంటారు. వాడికి ఏంటంటే నువ్వు చచ్చిపో కానీ నా వడ్డీ చచ్చిపో అంటాడు, నా డబ్బులు చచ్చిపోరా బాబా అంటాడు వాడు. అంటే మాట మిమ్మల్ని రియల్ లైఫ్లో ఇట్లాంటిది ఏదైనా ఇన్సిడెంట్ చూసి మిమ్మల్ని కదిలించింది ఏదైనా ఉందా? ఉంది. నేను రియల్ లైఫ్లో నేను చూసిందే ఉందన్నమాట. అలాగే లేడీస్ విషయంలో కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా ఒకరి చేతిలో మోసపోతే వాళ్ళు చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది వాళ్ళ వ్యవహారం. వీడిని ఎలాగైనా సరే టార్గెట్ చేసి దెబ్బ కొట్టాలని చెప్పేసి విధంగా ఉంటారు అన్నమాట వాళ్ళు. లేడీస్ విషయంలో కూడా ఎవడైనా అమ్మాయి కానీ అన్యాయం జరిగితే ఒక అమ్మాయికి కానీ ఒక లేడీ కానీ, సపోజ్ ఒక లవ్ చేసాడు ఒక అమ్మాయిని, వాడు ఈ అమ్మాయిని చీట్ చేసాడనుకో
వాడి మీద ఎలాగ ఈ అమ్మాయి రివెంజ్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. అది చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది. డైవర్స్ ఇవ్వబోయే హస్బెండ్ అయినా సరే అది వదిలిపెట్టదు అంత తొందరగా. వాడిని తొక్కదీసి నార తీసేస్తాను అనమాట. అలా ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే. అంటే కొంతమందిలో ఉంటాయి ఆలోచనలు. డెఫినెట్గా మనం సొసైటీలో చూస్తే ఒకరిది ఒక కథ ఉంటుంది. అంటే ఒకరి కథకు ఒకరికి సంబంధం లేదు, కానీ టోటల్ డిఫరెంట్గా ఉంటాయి ఇద్దరు కథలు. ఏ ఇద్దరు కథలు ఒకలా ఉండదు అసలు. మీదొక కథ ఉంటుంది, నాదొక కథ ఉంటుంది. అంటే చూస్తే మనం చూడాలంతే, వాళ్ళకి వెళ్ళి మనం ఆలోచిస్తూ ఉంటే ఇది ఒక కథలా కనిపిస్తూ ఉంటుంది లైఫ్ మొత్తం. ఒక 50 సంవత్సరాల లైఫ్ తీసుకున్నా, 60 సంవత్సరాల లైఫ్ తీసుకున్నా సరే చాలా ట్విస్టులు ఉంటాయి, చాలా ఎమోషన్స్ ఉంటాయి, రకరకాల భావోద్వేగాలు ఉంటాయి వాళ్ళల్లో. కథలు చిన్న చిన్న పిట్ట కథలు కూడా ఉంటాయి చెప్పుకోవాలంటే. అరే నా కథ చెప్తాంటారా అంటాడు జనరల్గా చెప్పాలంటే. వాడు చెప్తుంటే మనకి ఏంట్రా లైఫ్ ఇలా జరిగింది అనిపిస్తుంటుంది. నిజంగా అంటే మనం ఎంతమంది వ్యక్తులతో కలిసి తిరుగుతుంటామో అన్ని కథలు ఉంటాయి వాళ్ళల్లో. సార్, ఈ మూవీ విషయానికి వచ్చేటప్పుడు మీరు ఇందాక ఒక చెప్పిన ఇన్సిడెంట్, ఒక మామే కోడల కోసం చేసేదని చెప్పేసి అని అన్నారు. అట్లాంటిది ఇంకొక ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి సార్. మీరు ఇదైతే చూసింటారు కాబట్టి మీరు ఇందులో పెట్టారు. ఒక అమ్మాయి వాడిని లవ్ చేస్తుంది. సరే, ఆ అమ్మాయి వీడిని వాడు ఆ అమ్మాయిని మోసం చేస్తాడు మేడం, చీట్ చేసి ప్రెగ్నెన్సీ చేయడం వదిలేస్తాడు మేడం. వాడిని తీసుకెళ్ళి లోపలేసి బొక్కలు ఎరగొట్టేసి వాడిని ఎలాగైనా సరే లోపల అని చెప్పేసి ఆ అమ్మాయి ఒకటితో పడుకుంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్ ఎవడైతే ఉన్నాడో, అది రియల్గా ఉన్న ఇన్సిడెంట్ అది జనరల్గా చెప్పాలంటే. సో అలా కూడా బిహేవ్ చేస్తారు, అలాగా ఆలోచిస్తారు అమ్మాయిలు కూడా, లేడీస్ కూడా. అవతల కూడా మీద రివెంజ్ తీసుకోవడం కోసం ఈ అమ్మాయి సేలం పోయినా పర్వాలేదు అనుకుంటారు. అది డైరెక్ట్ లేడీస్ని అంటున్నట్టు కదా మరి. వాళ్ళు అంటే మీరు స్టార్టింగ్లో ఉమెన్ సెంట్రిక్గా నేను తీసుకొని స్టోరీస్ చేస్తుంటానని చెప్పేసి, కానీ ఈ అమ్మాయికి లేడీస్ని అలా చూపించడం అనేది కూడా వాళ్ళు అఫెండ్ అవుతారు కదా. కానీ ఈ అమ్మాయి ఆలోచన ఏంటి అందులో? ఈ అమ్మాయి మంచి అమ్మాయి, కానీ అక్కడ రివెంజ్ తీర్చుకోవాలి వాళ్ళు ఎంతకైనా అంటే తెగిస్తారు. అది తెగిచ్చారంటే అని చెప్పేసి అంటూ ఉన్నారు మీరు. డెఫినెట్గా తెగిస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో వాడికి ఏంది, నన్ను మోసం చేసేటాడు, వాడి మీద నేను కక్ష తీర్చుకోవాలి, వాడి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటుంది. కొంతమందిలో ఉంటుంది, అందరిలో రాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక లాయర్ని అప్రోచ్ అవుతారు, స్మూత్గా వెళ్తారు. కొంతమంది ఏంటి, ఎలాగైనా వాడిని చంపేయాలని చెప్పేసి ఈ అమ్మాయి కత్తి తీసుకెళ్ళి వాడిని చంపేస్తుంది. ముగ్గురు ఒకటే ఆలోచిస్తారు, కాదు ఒక్కొక్కరు ఒకలాగా ఎమోషన్స్ ఉంటాయి అన్నమాట. ఒకరేమో డైరెక్ట్గా వెళ్ళి కత్తి తీసుకొని చంపాలనిపిస్తుంటుంది, ఒకరికేమో వీడిని ఇండైరెక్ట్గా కొట్టాలి అని చెప్పేసి అనిపిస్తుంటే, ఒకరేమో డైరెక్ట్గా లాయర్ని కలపాలనిపిస్తుంది, ఒకరు 10 మంది ముందు పంచాయతీ పెట్టి సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఒకరికి ఉంటుంది. అలాగా రకరకాలుగా ఉంటుంది వాళ్ళకి. అందరికి ఒకేలాగా అనిపించదు. మన సొసైటీలో 10 మంది అమ్మాయిలు చూస్తే 10 మంది కూడా జరిగిన అన్యాయం ఏంటి, వాడు మోసం చేసాడు, ఆ మోసం చేసిందని ఒకరు ఒకలాగా వెళ్తారనమాట. ఒకరు పోలీసు వాళ్ళ ద్వారా వెళ్తే, ఒకరికేమో పంచాయతీ ద్వారా వెళ్తారు, ఒకరేమో లాయర్ ద్వారా వెళ్తారు. లేదు వీడిని ఎలాగైనా దెబ్బ కొట్టాలని ఇండైరెక్ట్గా వాడిని సైకలాజికల్గా దెబ్బ కొడతారు. ఇది వాడిని ప్రతిరోజు ఫోన్ చేసి వాడికి టార్చర్ పెట్టి 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 వాడిని లాస్ట్కి మానసికంగా కుంగిపోయేలా చేస్తారు. వాళ్ళు వాడు చచ్చిపోతానని ఎలాగ తీసుకొని వస్తారు. అదొక సైకలాజికల్ డ్రామా అనమాట. అది అలాగా చేయడం అనేది, ఇలాగ రకరకాలుగా వెళ్తుంటారు. సో అందులో ఒకటి ఇందులో ఒకటి చూపించామన్నమాట. కథ ఒకటే, జరిగిన ఇన్సిడెంట్ ఒకటే, కానీ వెళ్ళిన విధానం వేరే ఉంటుంది అంతే. ఓకే, ఏం మాట్లాడాలో ఒక నిమిషం ఆలోచించాల్సి వస్తుంది, నాకైతే ఏం అర్థం కావట్లేదు. సార్, ఇప్పుడు డిగ్రీ కాలేజ్ విషయానికి వద్దాం సార్. అంటే డిగ్రీ కాలేజ్ అనే కాదు, మీ మూవీస్ అన్ని విషయానికి వచ్చేస్తే హీరోయిన్ని ఆ సీన్ ఏదైతే ఉందో రొమాంటిక్ సీన్, కానీ మీరు ఆ రొమాంటిక్ సెన్స్ అనేది కూడా ఒక పావు ఎక్కువగా చూపించడానికి గల రీజన్ ఏంటి? ప్రతి ఒక్క సినిమాలో అదొక కమర్షియల్ యాంగిల్గా తీసుకొని మీరు చేస్తున్నారు అనుకోవచ్చా? కమర్షియల్ యాంగిల్ కాదు, యాక్చువల్గా ఏంటంటే సినిమాలో సాంగ్లో చూపించడం వేరు, న్యాచురల్గా ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా చూపించడం వేరు. ఆ సినిమాలో నేను చూపించింది ఏంటంటే, బయట మామూలుగా కాలేజెస్లో వాళ్ళు ఏదైతే ఆ ముద్దులు పెట్టుకోవడం కానీ అది చేసుకోవడం కానీ జనరల్గా బయట నేను కొన్ని ఏది మన ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇవన్నీ చూసినాను అనమాట. మనం జనరల్గా చూస్తూ ఉంటాం. ఆ చూసింది నేను స్క్రీన్ మీద పెట్టాను. అది కమర్షియల్ కోసం పెట్టలేదు,
బట్ ఇలా ఉంటుంది సొసైటీ, ఇలా జరుగుతుందని చూపించాను అంతే. కానీ దాన్ని చూపించే విధానం అనేది కూడా వేరే రకంగా కూడా చూపించవచ్చు కదా. చూపించవచ్చు, అది కూడా చూపించవచ్చు. కానీ ఎక్కడ స్టైల్ అనుకోవచ్చా? నా స్టైల్ అంటే నేను అనుకున్న ఏదైతే ఉందో ఇలా చూపిస్తే బాగుంటుంది, ఇలా చూపిస్తే బాగుంటుందని కాదు, ఇలా జరిగింది కాబట్టి ఇలా చూపిద్దాం అనిపించింది అంతే. అది కొంతమంది ఏంటంటే ఆయన శైలి అదే, అలాగే చూపిస్తాడు, న్యాచురల్గా చూపిస్తాడు, జరిగినట్టు చూపిస్తాడు అంటారు అంతే. అంటే మనం సహజతను కొంచెం దగ్గరగా వెళ్తాం కాబట్టి ఆ న్యాచురల్గా చేస్తేనే దీనికి ఒక అందం వస్తుంది, లేకపోతే ఇది ఇలా ఉంటేనే బాగుంటుంది, చూసే వాళ్ళకి కూడా ఓ జరిగింది కదా అని అనిపించడం కోసం అది చేశాను అనమాట. ఓకే. కానీ అది రిలీజ్ చేసిన తర్వాతే కదా రావాల్సిన ఇష్యూస్, కాంట్రవర్సీస్ ఏంటంటే బయట చూసినట్టే అయినా కానీ అది సినిమాల్లో పెట్టడం వల్ల మీరు ఆ మూవీకి ఎఫెక్ట్ అయింది. దాంతోపాటు కూడా ఎన్నో న్యూస్ ఛానల్స్ ఆ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం అనేది కూడా చాలా వరకు జరిగింది కదా. జరిగింది చాలా వరకు. అంటే ఆ టైంలో చాలామంది మహిళలు కానీ, తర్వాత సామాజిక కార్యకర్తలు కానీ, వాళ్ళందరూ మన పీడిఎస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి సినిమాని బ్యాన్ చేయాలి, సినిమాని అలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పి అన్నారు. కానీ తర్వాత సినిమా చూసిన తర్వాత ఎవరికి ఏం లేదు, ఓ ఇదేదో మామూలే కదా, ఏముంది ఇంట్లో అనిపించింది వాళ్ళకి. అంటే సినిమా జస్ట్ ఒక పార్ట్, అది ఒక భాగం మాత్రం అది. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ మరి మీద పడిపోయి సినిమాని ఆపేయాలి కదా, ఎవరేం ఆపలేదు. ఎందుకంటే సర్టిఫికేట్ ఇచ్చింది, సెంట్రల్ బోర్డ్ సర్టిఫికేట్ వచ్చింది, సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత, ఎందుకంటే వాళ్ళే ఇచ్చారు కదా, వాళ్ళు చూసి ఇందులో ఏం లేదు, దీనికి ఎందుకు అనవసరంగా గోల్ చేస్తున్నారు, ఇలాగ ఎందుకు దండాలు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా వదిలేశారు సినిమాని. సార్, సినీ రంగాన్ని విషయానికి వచ్చేటప్పటికి బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా చూసే వాళ్ళ పర్సెప్షన్ అనేది కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఏంటంటే వరల్డ్ సినిమా అనేది కూడా మనకు కూడా కొన్ని డోర్లు ఓపెన్ అవ్వడం వల్ల మనం మలయాళం సినిమాలు చూస్తున్నాం, తెలుగు సినిమాలు చూస్తున్నాం, కొరియన్, మనకు సంబంధం లేని తెలియని లాంగ్వేజ్లో మూవీస్లో కూడా మనం చూసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, అరే నేను తీసే స్టోరీస్ అప్పుడు కాకుండా ఇప్పుడు వచ్చినంటే ఇంకా బాగుండేది అని? ఎందుకంటే ఇప్పుడు అంటే ప్రేక్షకుల మైండ్ సెట్ అనేది కూడా కంప్లీట్గా రిసీవింగ్ నేచర్లో కూడా మారిపోయింది కదా. అవునవును. అలా అనుకున్నారా ఎప్పుడైనా? అలాగే అనుకోలేదు, కానీ అంటే ఒకటి లజ్జాని మూవీ చేశాను, బట్ అప్పుడు కాకుండా ఇప్పుడు వచ్చి ఉంటే ఓటీటీలో బాగా ప్లే అయ్యేది అనిపించింది. ఎందుకంటే అది ఒక డిఫరెంట్, ఒక అమ్మాయి అంటే తనకు ఒక మైండ్ సెట్ ఉంటుంది అనమాట, తనకు నచ్చిన విధంగా బతకాలనుకునే ఒక అమ్మాయి క్యారెక్టర్ అనమాట అందులో. సో ఇప్పుడు ఏంటంటే ఒక 10 years బ్యాక్ ఒకలా ఉంటుంది, ఇప్పుడు ప్రతి 10 yearsకి ఒకసారి జనరేషన్ మారిపోతుంటుంది కాబట్టి అమ్మాయిలు ఆలోచనలు కొంత ఫాస్ట్ జనరేషన్కి వచ్చేసరికి మారిపోతూ ఉంటుంది. అంటే స్వేచ్ఛ కోరుకుంటారు ఎక్కువగా. ఏంటంటే ప్రతి అమ్మాయి కూడా కొంచెం ఫ్రీడమ్ కోరుకుంటూ ఉంటుంది. ఫ్రీడమ్ అంటే విచ్చలవిడతనం ఫ్రీడమ్ కాదు, వాళ్ళు నచ్చినట్టుగా ఉండాలి, నచ్చినట్టుగా బ్రతకాలి. తనకొక అంటే పెళ్లి విషయంలో అయి ఉండొచ్చు, తనను ఇష్టపడిన వ్యక్తితో అయి ఉండొచ్చు, తన లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు, ఏదైనా అయినా కూడా వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతకాలనుకునే చాలామంది అలా ఆలోచిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంత ముందులాగా లేదు. అది చలం గారు అప్పట్లో రాశాడు, ఏది 100 years బ్యాకే. ఆయన అంటే స్త్రీకి స్వేచ్ఛ కావాలి, తన ఆలోచన తగ్గట్టుగా బ్రతకాలి అనేది ఒక చాలా కథలు రాశాడు అన్నమాట. సో అలాగేంటంటే ప్రతి అమ్మాయి కూడా ఇప్పుడు కోరుకునేది ఫ్రీడమ్ అనమాట. సో అది నిజంగా హర్షించదగ్గ విషయం అనమాట. ఎందుకంటే మగవాడిని ఎలాగ పుట్టించాడో భగవంతుడు లేడీస్ కూడా అలాగే పుట్టించాడు. సో వాళ్ళు మగవాళ్ళు ఏంటంటే డామినేషన్ ఎక్కువ కాబట్టి, ఒకప్పుడు ఏంటంటే అనగదొక్కబడి ఇంట్లోనే ఉండి వంట చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, బట్టలు ఉతకాలి, ఇదే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా కొంచెం జాబ్ చేసుకుంటూ వాళ్ళు కూడా ప్రతి రూపాయి కూడా హస్బెండ్ మీద ఆధారపడకుండా తన దగ్గర కూడా ఒక మనీ పెట్టుకొని నేను కూడా ఇది కొనుక్కోగలి, ఇది చేయాలి అనే ఒక మెంటాలిటీ వచ్చిన తర్వాత కొంచెం, కాకపోతే కొంతమంది లేడీస్ దాన్ని ఉపయోగించుకొని కొంచెం బయట ఇలా చేస్తున్నాం. కానీ బట్ అది కూడా మాత్రం వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట, ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి కొంచెం. సో అది వాళ్ళు దుర్వినియోగం చేయకుండా చక్కగా ఉంటే బాగుంటుంది. ఓకే. అది సార్, మీ మూవీస్లో ఏంటంటే స్టోరీ కానీ అది స్క్రీన్ ప్లే కానీ ఎవ్రీథింగ్ మీరు తీసుకున్న పాయింట్ అనేది యూనిక్గా ఉంటుంది సార్, దట్ వాస్ డిఫరెంట్. కానీ కాస్టింగ్ విషయం వచ్చేటప్పటికి అక్కడ మాత్రం కొన్ని క్వశ్చన్ మార్క్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంటుంది అనుకోవచ్చు? కాస్టింగ్ అంటే ఎక్కువ నేను కొత్త వాళ్ళతో చేస్తూ ఉంటాను.
కొత్త వాళ్ళతో చేసేటప్పుడు ఏంటంటే పాత్రలు ఎక్కువ గుర్తుంటాయి కానీ అతను హీరోనా లేకపోతే హీరోయిన్ అని ఎప్పుడు అంటే ఉండదు అనమాట అక్కడ. ఇప్పుడు మనం ఒక పాత్రను క్రియేట్ చేస్తాం కదా, ఆ పాత్ర కనిపిస్తూ ఉండాలి అందులో. అందుకే నేను ఎక్కువగా కొత్త వాళ్ళనే ఎక్కువగా ఇంట్రొడ్యూస్ చేస్తుంటాను. మరి కమలతో నా ప్రయాణం చేసేటప్పుడు ఆల్రెడీ శివాజీ గారు అండ్ అర్చన గారు ఆల్రెడీ వెల్ నోన్ కదా. వెళ్ళనే. కాకపోతే ఏంటంటే నాకు అందులో ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అనిపించింది ఆ పాత్రకి, కమల్ అనే ఒక పాత్రకి. ఆ క్యారెక్టర్కి వచ్చేసి శివాజీ గారు అయితే బాగుంటుందని ఆయన వేస్తాను కూడా అంత మార్చాను అనమాట. మీరు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఈ పాత్ర ఇలాగే ఉంటుంది, ఇలాగే బిహేవ్ చేస్తుంది, ఇలాగ ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పేసి ఆ పాత్రను ఏం చేశానంటే 1920s టైంలో జరిగిన కథ కాబట్టి ఆ టైంలో ఇలాగే కాస్ట్యూమ్, ఇలాగే మీసాలు ఉంటాయని చెప్పేసి ఆయన అలాగ పెట్టడం జరిగింది అనమాట. ఆయనలాగా ఉండడు అక్కడ. ఆయన మాట్లాడే విధానం కానీ బాడీ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. అందుకనే ఆ పాత్రని ఆయన తీసుకోవాల్సి వచ్చింది. ఆయన కమర్షియల్ యాంగిల్లో తీసుకోలేదు. కాకపోతే మాకు కొంచెం తెలుసు కాబట్టి నాకు నేను వెళ్ళి అప్రోచ్ అయ్యానమాట. ఇలాగ కథ ఉంది అన్న చేస్తామంటే చేస్తాను, కథ చెప్పాను, బాగుంది, నాకు బాగా నచ్చింది, నేను మొత్తం నా బాడీ లాంగ్వేజ్లో మార్చుకుంటాను, నేను చేస్తానని చెప్పి చేశానమాట. అంతే. అంటే నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ పరంగా అయినా కానీ మిమ్మల్ని చూసే పర్సెప్షన్ కానీ యాక్టర్స్ విషయంలో మారింది అనుకోవచ్చా? ఎందుకంటే చిన్న మూవీ డైరెక్టర్కి అండ్ అలాగే ఒక అవార్డు వచ్చిన డైరెక్టర్కి ద డిఫరెన్స్ అనేది కూడా కంప్లీట్గా ఉంటుంది కదా. అంటే నాకు ఏం లేదు, నేను నా సినిమాలు నేను చేసుకుంటూ పోతుంటాను అనమాట. నాకు పలానా హీరోతో చేయాలి లేకపోతే పెద్ద హీరోతో చేయాలి అలాగే ఏం లేదు. నాకున్న ఐడియాస్ ఏదైతే ఉన్నాయో కథలు కానీ, ఈ కథకి ఎవరైతే బాగుంటుందో వాళ్ళని షూట్ చేసుకుంటుంటాను, అలా వెళ్తూ ఉంటాను. అంతేగాని ఇండస్ట్రీ నాకేమి ఇచ్చింది లేదా నేను ఇండస్ట్రీకి ఇచ్చాననేది కాదు. కానీ మనం బతుకుంది మాత్రం ఇండస్ట్రీలోనే కదా, ఆ సర్కిల్లోనే ఉన్నాం కదా. ఉన్నాం కాబట్టి మనం వచ్చిందంటే నాకు స్క్రీన్ మీద ఒక మంచి కథను చూపించాలి, జనాలు కనెక్ట్ చేయాలి, వాళ్ళు చూసి ఆనందించాలి, వాళ్ళు రిలేట్ అంటే కనెక్ట్ కావాలి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కువగా మనకున్న ఐడియాస్ని మనం చూపించడం. ఇప్పుడు కథలు రాసిన అంతే కదా, వాళ్ళకున్న ఐడియా ఏదైతే ఉంటుందో దాని మీద కథ రాస్తారు బుక్స్ రాసేవాళ్ళు, రైటర్స్. స్క్రీన్ రైటర్గా నాకు ఉన్న ఆలోచన ఏంటంటే నేను ఆలోచించిన కథని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో అలాగా. ఓకే. ఇప్పుడు ప్రభుత్వ సారాయి దుకాణం ఏంటి, అదేంటి ప్రత్యేకంగా మీరు పార్ట్స్ లాగా తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఇది చాలా పెద్ద కథ. ఇది ఇప్పుడు ట్రెండ్ అంతా వెబ్ సిరీస్లు అండ్ దాంతోపాటు డిఫరెంట్ పార్ట్లు చేస్తే ప్రేక్షకులు కూడా చూస్తున్నారని మీరు కూడా ఆ ధోరణి ఏమన్నా? లేదు, అలాంటిది ఏం లేదు. నాకు ఇది చాలా పెద్ద కథ అనమాట అనుకున్నది. అంటే యాక్చువల్గా నేను వెబ్ సిరీస్ అనుకున్నాను, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా వెబ్ సిరీస్ చేద్దామని అనుకుని ఫస్ట్ సీజన్స్ వైజ్గా చేద్దామని అనిపించింది. ఫస్ట్ అనిపించి మా ఫ్రెండ్స్కి చెప్పాను అనమాట, ఇలాగ కథ చేద్దాం అనుకున్నాను, ఇలా 3 సిరీస్లా చేద్దాం దీన్ని అంటే. లేదు, ఇది సినిమాలాగా బాగుంటుంది, స్క్రిప్ట్ చాలా ఎమోషనల్గా ఉంది, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ క్యారెక్టర్ అన్నీ చెప్పాలంటే టైం పడుతుంది. బట్ కాకపోతే మనం ఏం చేద్దామంటే దీన్ని కట్ చేసి వీడియో తగ్గించి మనం థియేటర్కి రిలీజ్ చేస్తే ఇంకా ఎక్కువ మంది పీపుల్కి రీచ్ అవుతుంది కదా, మనం ఎందుకు అనవసరంగా దీన్ని వెబ్ కంటెంట్లా చేయడం అని చెప్పేసి మేము అనుకొని సినిమాలకు 3 పార్ట్లా చేద్దామని చెప్పేసి అనిపించింది అనమాట. అనిపించి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కువగా వెబ్ సిరీస్ అనేసరికి ఏంటంటే 3 సీజన్స్లు అనేసరికి చాలా ల్యాగ్గా ఉంటుంది, టైం టేకింగ్ చాలా ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది కదా, అలా కాదు. దీన్ని తగ్గించి క్రిస్ప్గా చెప్దాం, బాగా ఇంట్రెస్టింగ్గా చెప్దాం అని చెప్పేసి చేయడం జరిగింది అనమాట. ఓకే. సో అందుకోసం 3 డిఫరెంట్ పార్ట్స్ చేయించాల్సి వస్తుంది అనమాట. మరి ఈ 3 పార్ట్లు కంప్లీట్గా రిలీజ్ అవ్వడానికి ఎన్ని మంత్స్ పడుతుంది? ఈ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రేపు సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది. సెకండ్ చాప్టర్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు, చేసి అది ఫినిష్ చేస్తున్నారు. ఓకే. అంటే ఈ ఫస్ట్ చాప్టర్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఈ చాప్టర్ వచ్చి సర్పంచ్ ఆ ఎపిసోడ్ నడుస్తూ ఉంటుంది, అంటే మెయిన్ అదే నడుస్తూ ఉంటుంది. సెకండ్ చాప్టర్ వచ్చేసి ఎమ్మెల్యే బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుంది. థర్డ్ చాప్టర్ వచ్చేసి సీఎం బ్యాక్డ్రాప్లో జరుగుతుంటుంది. మూడు పార్ట్లుగా డివైడ్ చేస్తాం అన్నమాట. మరి మీ ఫ్రెండ్స్ అంటే మీరు ఎవరితో అయితే తిరిగారో వాళ్ళ కైండ్ ఆఫ్ స్టోరీ అనేది కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలుసా అసలు? తెలియదు, వాళ్ళు చూస్తే కానీ తెలుస్తుంది వాళ్ళందరికీ కూడా.
మరి వాళ్ళ అంటే రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అరే మా స్టోరీని తీసుకొని పోయి అలా పెడితే మమ్మల్ని అనుకుంటారు కదా అని వాళ్ళు అంటాం. లేదు, ఇది జనరల్గా యూనిక్గా ఉంటుంది అందరిది. ఓకే. అంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొంత కనిపిస్తూ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా పెట్టాం కదా మనం. అంటే నేను ఇన్ఫ్లుయెన్స్ అయింది షేక్స్పియర్ కథల్లో క్యారెక్టరైజేషన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వీళ్ళని అడాప్ట్ చేసాం. కొంత అంతా వాళ్ళదే ఉండదు, కొంత కలుపుతూ ఉంటుంది, కొంత చదివింది, కొంత వాళ్ళని చూసింది, ఇలాగా మిక్స్డ్ అయి ఉంటుంది అన్నమాట. అందుకని వాళ్ళు తెలుసుకోలేరు, కొంత జడ్జ్ చేస్తారు. ఓకే, ఇదేదో మనకేదో కొంచెం దగ్గరగా ఉన్నట్టుంది అనిపిస్తూ ఉంటుంది. కామన్గా ఉంటాయి ఎవరికైనా కూడా, పొలిటికల్లో ఉండే వాళ్ళకి కామన్గా చేస్తుంటారు వాళ్ళు, అందరూ తెలిసినవే. కాకపోతే వాళ్ళతో దగ్గరగా తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ కూడా. తిరిగిన వాళ్ళు చెప్పేస్తుంటారు ఇది వీళ్ళదని చెప్తూ ఉంటారు. కొంతమంది మంద కాదని అనుకుంటుంటారు. కానీ ఇప్పటి వరకు మీరు చేసిన స్టోరీస్ కానీ అది కొన్ని వర్గాలకు కొంచెం ఇబ్బంది పెట్టించేలాగా, సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం నార్మల్ అయిపోతూ ఉన్నారు. కాకపోతే ట్రైలర్ నుంచి రిలీజ్ మధ్యలో మాత్రం కొంచెం హడావిడి అనేది కూడా గట్టిగా ఉండబోతుంది. ఈసారి మాత్రం పెద్ద వాళ్ళ అంటే ఒక పొలిటికల్ సిస్టాన్నే ఆ సైడ్ చేసే స్టోరీస్నే మీరు టార్గెట్ చేయబోతున్నారు. మరి దానివల్ల ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఏమో నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళకి ఎవరికైనా కొంచెం గట్టిగా అనిపించి ఇదేంటి మా కథలు తీశారేంటి, నా ఆల్రెడీ ఇంతకుముందు డిగ్రీ కాలేజీకి యూత్ని బేస్ చేసుకుని ఇప్పుడేం మమ్మల్ని పొలిటికల్గా వెళ్ళిన మమ్మల్ని ఏదో చేస్తున్న టార్గెట్ చేశారు అనిపిస్తే అనిపించవచ్చు. కానీ బట్ అది పలానా వ్యక్తుల గురించి పలానా మనుషుల గురించి మనం చేయలేదు. ఓకే, మనం కల్పిత కథను తీసుకొని ఒరిజినల్గా జరిగిన ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మన మైండ్లోకి వచ్చేసి మన గెలికేసి మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళని వీళ్ళని అందరూ మిక్స్ చేసి అన్నమాట పాత్రలన్నింటిని కూడా. పెద్ద హీరోస్తో చేసే అవకాశం కానీ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ కానీ ఎప్పుడైనా రాలేదా, లేకపోతే ఏంటది? లేదు, అంటే ఇంట్రెస్ట్ అంటే నేను చేసుకున్న కథల్లో పెద్ద హీరోలు అంటే వెళ్ళి అప్రోచ్ అవుతాను నేను. నాకు ఇప్పటివరకు అనిపించలేదు చేద్దామని. ఇప్పుడు అనిపిస్తే వెళ్తాను నేను ఒక కథ చేశానంటే మీతో చేయాలనుకున్నాను, వెళ్తాను. బట్ నాకు ఇప్పటివరకు ఏం అనిపించలే వాళ్ళతో చేద్దామని. అనిపించినప్పుడు వెళ్తాను నేను. ఇదిగో పెద్ద హీరోకి చేసాము, వెళ్దాం ఆయన దగ్గరికి చెప్దామని అనిపించినప్పుడు వెళ్తాను. ఇస్తారో తర్వాత మ్యాటర్, వాళ్ళు కథ వింటారో తర్వాత కానీ, బట్ నాకు అనిపించినప్పుడు వెళ్తాను. అనిపించాలి, నాకు మైండ్ స్ట్రైక్ అవ్వాలి. ఓకే, అయితే వెళ్ళిపోయి అప్రోచ్ అయ్యి చెప్పేస్తాను కదా. ఎప్పుడైనా అనిపించిందా అంటే పలానాళ్ళలో పలానా హీరో అయితే బాగుండేది ఎట్లా అని చెప్పేసి మీకు అనిపించిన సందర్భం కానీ? ఒక కథ చేసాను అనిపించింది. ఏంటది? అది వేరే పెద్ద కథ. అది అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చేసుకున్నాను ఆ కథని. ఓకే, అప్పుడు తిరిగాను. అప్పుడు ఎన్టీఆర్, ప్రభాస్ వాళ్ళతో కలిసినప్పుడు, అంటే ఓవర్ 15 years బ్యాక్ అనమాట. ఓకే, నేను అసోసియేట్గా వర్క్ చేసినప్పుడు వాళ్ళకి చెప్పాను. వాళ్ళు అంటే అప్పుడు నేను బి గోపాల్ గారి దగ్గర వర్క్ చేశాను. సో ఆ టైంలో అంత తొందరగా అవకాశాలు రావు. కాకపోతే నేను అసిస్టెంట్ డైరెక్టర్గానే ఉన్నాను కాబట్టి ఇంత డబ్బు పెడుతున్నాం కదా, చేస్తదా లేదనేది ఒక డౌట్ ఉండేదన్నమాట. సో నేను అందుకని నా ఫస్ట్ ఫిల్మ్ నేను ఓన్గా నేను చేసుకునేది, నేనేంటో నిరూపించాలా కదా. పి గోపాల్ గారు అనేటప్పటికీ మాస్ సినిమాలకు హీజ్ ఏ కైండ్ ఆఫ్ ఏ డెమిగాడ్. డైరెక్షన్ విషయంలో అయినా కానీ ఎవ్రీథింగ్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, దాంతోపాటు కూడా ఇందిరా కానీ ఇలాంటి మూవీస్ అన్నీ తీసిన కోసం సార్ దగ్గర వర్క్ చేశారు మీరు. ఆ కైండ్ ఆఫ్ మాస్ ఎలిమెంట్స్తో ఎప్పుడైనా కానీ కమర్షియల్గా చేయాలని మీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే అప్పుడు అనిపించింది, ఆ తర్వాత కానీ ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది కదా, మనం ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తీస్తూ వెళ్ళిపోతున్న టైంలో అరే ఇలాంటిది కూడా మనం కొట్టాలి, మనకు కూడా ఒకటి ఉండాలి అని చెప్పేసి మీకు అనిపించలేదా? అంటే నాకు రైటర్ గారి దగ్గర వర్క్ చేసినా కూడా నాకెప్పుడు అలాంటి సినిమాలు చేయాలనే ఆలోచన అయితే ఎప్పుడు రాలేదు. నేను చూసిన సినిమాలు కొన్ని ఉన్నాయి కదా, అవి నాకు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసాయి అన్నమాట. అంటే అకిరా కురోసావా సినిమాలు అంటే చాలా డిఫరెంట్ జోనర్లు ఉంటాయి అన్నమాట. ఫ్రేమింగ్ కానివ్వండి, ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ కానివ్వండి, సజెషన్ షార్ట్ కంపోజింగ్ కానీ, కథ చెప్పే విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఆయన సినిమాలు. అంటే నెంబర్ 1 వరల్డ్ ఆస్కర్ అవార్డు ఒక 20-30 సార్లు వచ్చింది ఆయన. తర్వాత మన ఇండియన్ ఫిలిం మేకర్లకు వచ్చేసరికి గురుదత్ గారి సినిమాలు, తర్వాత అంటే న్యాచురల్గా తీసే డైరెక్టర్స్ సహజాతనకు చాలా దగ్గరగా ఉంటాయి కొందరు డైరెక్టర్లు
తెలుగులో వచ్చేసి తమిళ్లో కానీ మన బాలు మహేంద్ర గారి బాలచంద్ర గారి సినిమాలు, మణిరత్నం గారి సినిమాలు, అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది డైరెక్ట్స్ మూవీ యా. అనే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి ఎక్కువగా ఇష్టపడతాను నేను. ఓకే. సో అందుకని నేను ఇప్పుడు మా డైరెక్టర్ గారు లాగా చేయాలంటే ఆయన ఉన్నాడు కదా చేయడానికి, మళ్ళీ నేను ఎందుకు ఇప్పుడు ఆయనలా చేసేదంటే మళ్ళీ నేను ఆయన అంటే గురువు యొక్క ప్రభావం శిష్యుల మీద అంతో ఇంతో అన్నది కూడా ఉంటుంది కదా. ఉంటుంది, కానీ నా మీద ఆ ప్రభావం చూపిస్తుంది. బట్ ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను ఓకే. సినిమా పరంగా. సినిమా అయితే మేకింగ్ సైడ్ కానీ అది కానీ నేను ఎప్పుడు ఆయన ఫాలో అవ్వను. నా ఓన్ సైడ్లో నేను ఎక్కువగా వెళ్తుంటాను. నేర్చుకోవడం అనేది ఆయన దగ్గర కొంత నేర్చుకున్నాను, ఎందుకంటే వర్క్ చేశాం కాబట్టి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట ఆయన దగ్గర. సినిమా మేకింగ్కి వచ్చేసరికి నా ఓన్ స్టైల్, నేను చూసిన సినిమాలు ఎక్కువగా ఆ సినిమాలు చూశాను కాబట్టి సో అది ఎక్కువగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఓకే. అది అండ్ పొలిటికల్ అయిపోతుంది ఈ 3 చాప్టర్స్ అయిపోవడానికి ఇట్ విల్ టేక్ మోర్ 2 to 3 years. 2 years పడుతుంది. అంటే మధ్యలో వేరే సినిమాలు కూడా ఉన్నాయి. 1920 భీమినిపట్నం అది అవునవును ఏమైందన్నా అది? 1920 వచ్చేసి ఆయన ప్రొడ్యూసర్ పొలిటికల్గా ఉంటాడు అనమాట ఆయన. సో ఆయన ఆ టైంలో బిజీగా ఉండబట్టి వాళ్ళ అబ్బాయి హీరో దాంట్లో. సో ఆయనకి కొంచెం దాంట్లో తిరుగుతున్నాడు కాబట్టి కొంచెం టైం తీసుకొని చేద్దాము అనిపించింది అనమాట ఆయన. అంటే 50% అయిపోయింది, 50% చేయాలి మళ్ళీ. ఓకే. అది వచ్చేసి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగిన కథ అనమాట అది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగిన ఒక, అంటే అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తుంటారు అందరూ, వాళ్ళతో పాటు ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ కథ అది అప్పట్లో. ఓకే. అదొక డిఫరెంట్ జోనర్ సబ్జెక్ట్, లవ్ స్టోరీ ఉంటుంది, మెయిన్ ప్రేమ కథ అనమాట. అది బాగుంటుంది, అది వేరే జోనర్ అనమాట. ద ఫైనల్ క్వశ్చన్, మీరు చేసిన మూవీస్లలో కల్లా హయ్యెస్ట్ బడ్జెట్ ఇది ఎంత? బడ్జెట్ అని కాదు కానీ అండి, అంటే నేను బాగా ఇష్టపడి చేస్తాను సినిమాని, చాలా డెప్త్గా ఆలోచించి రూట్స్లో వెళ్ళి చేస్తుంటాను. బడ్జెట్ కాదు, కంటెంట్ వైజ్గా మంచి కంటెంట్లో చేస్తుంటాను. బడ్జెట్ ఇప్పుడు 2 కోట్లు పెడ 3 కోట్లు అంటే ఒక 5 కోట్ల వరకు అయ్యింది. కాకపోతే కంటెంట్ వైజ్గా చాలా గొప్ప కంటెంట్లు, లజ్జా కానీ 1940లో కానివ్వండి, కమల్తో నాపరాయణ కానీ మంచి కంటెంట్స్ అవి. అవి ఎంత డబ్బు పెట్టినా మనం కొనలేము, మనం తీయలేము. అవి బడ్జెట్ని అసలు సంబంధం లేదు ఆ కథలకి. జాతీయ రహదారి అని ఒక సినిమా చేశాను, కరోనా టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకొని చేశాను. అవన్నీ బడ్జెట్తో కూడుకున్నాయి కాదు, అవి కంటెంట్లు గొప్ప కంటెంట్లు, కథ పరంగా చూస్తే చాలా గొప్ప కథలు అవి. ఓకే. దానికి మనం 100 కోట్లు పెట్టి తీయలేము, అలాగని 5 కోట్లు పెట్టి తీయలేము, దాన్ని అలాగే ఆ బడ్జెట్లో తీయాలని అంతవరకే అది డిమాండ్ చేస్తుంది. ఓకే. జనరల్గా చెప్పాలంటే కొన్ని కథలు మంచి కథలు ఉంటాయి, దాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టి తీయలేము మనం. తీసినా ఏదో మన ఆర్టిస్ట్గా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇదే ఆఫీస్లో తీసేది పెద్ద లావిష్ ఆఫీస్లో తీసినా కథ అదే ఉంటుంది, క్యారెక్టర్స్ అవే ఉంటాయి, డైలాగ్ అవే ఉంటాయి, ఏం మారదు. కాకపోతే బ్యాక్డ్రాప్ మారిపోద్ది అంతే. ఓకే. చుట్టూ ఉండే వాతావరణం మారిపోద్ది, కానీ కథలో ఉండే క్యారెక్టరేషన్ మారవు, డైలాగ్స్ మారవు, బ్యాక్డ్రాప్ మారిపోద్ది. దానివల్ల ఏంటంటే ఖర్చు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, లావిష్నెస్ కనిపిస్తూ ఉంటుంది. ఇదే లొకేషన్ ₹1,00,000 అంటే అదే లొకేషన్ ₹1,00,00,000 పెట్టాల్సి వస్తుంది. అయిపోయింది అక్కడే ₹1,00,00,000, మీకు 10 కోట్లు అక్కడే అయిపోతుంది 10 సీన్లకి. మ్యాటర్ అలా ఉంటుంది అనమాట. ఓకే. కథ ఇది చాలామంది అంటారు కదా, కథ మెయిన్ అంటే. కంటెంట్ ఈస్ కింగ్. కంటెంట్ ఈజ్ కింగ్, ఫైనల్ అదే. నువ్వు రాసింది ఏదైతే ఉందో అదే ఫైనల్. ఓకే. అదే కోట్ల వాల్యూ చేస్తుంది అంత, అది నేను నమ్ముతాను. అంటే హై బడ్జెట్ తీసేవాళ్ళు 5 కోట్లు పెట్టి తీసేవాళ్ళు వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి, కానీ మంచి కంటెంట్ తీసే వాళ్ళ లెక్కలు వేరేగా ఉంటాయి. ఓకే, నైస్ అన్న. అండ్ ఫైనల్ వర్డ్స్ అబౌట్ ద ప్రభుత్వ సారాయి దుకాణం. ఎస్, ప్రభుత్వ సారాయి దుకాణం డెఫినెట్గా ప్రతి ఒక్కరిని షాకింగ్ గురి చేస్తుంది, చాలా యాంగ్జైటీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ ఇంటర్వ్యూ లాగా, ఇంటర్వ్యూ లాగా నాకు మాత్రం అదే. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన షాక్లకు తేరుకోవడానికి టైం పడుతుంది. ప్రతి ఒక్కరు అంటే ఆ క్యాప్స్ ఎందుకు పెట్టారు అనేది ఒకసారి ఆలోచిస్తే మాత్రం వస్తారు, థియేటర్కి వస్తారు. అసలు ఏంటిది ఏదో ఉంది మొత్తానికి చూడాలి నేను అనిపిస్తూ ఉంటారు అనమాట. అంటే ఆ టీజర్ రిలీజ్ అయిన తర్వాత కూడా అనిపిస్తూ ఉంటుంది, ఏందో కంటెంట్ ఉంది చూడాలి
అంటే మన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి చెప్పారా, లేకపోతే మనలో ఉండి ఇంకొక వ్యక్తి గురించి చెప్పాడా? ప్రతి ఒక్కళ్ళు ఇంకొకడు ఉంటాడు. ఆ వ్యక్తి ఎవడో అనేది బయటకు వస్తారు అనమాట. ఓ ఇలా ఉంటారా వ్యక్తులు, మనుషులు ఇలా ఉంటారా, ఇలా బిహేవ్ చేస్తారా, ఇలా నడుస్తారా, ఇలా మాట్లాడతారా, వాళ్ళు ఇలా కూడా ఉంటారా సొసైటీలో అనేది మీకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళ గురించి చాలా అంటే ఎంటర్టైన్మెంట్ అనేది రకరకాలుగా ఉంటుంది. ఒకడు ఏడిపిస్తాడు, ఒకడు నవ్విస్తాడు, ఒకడేం బాధపడేలా చేస్తాడు. ఇక్కడ ఏంటంటే మనుషుల గురించి తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వ్యక్తుల యొక్క తాలూకు కోణాలు ఉంటాయి, 2-3 కోణాలు ఉంటాయి. ఆ కోణం ఏంటనేది మీకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అది మిమ్మల్ని చాలా యాంగ్జైటీగా గురి చేస్తూ ఉంటుంది. చూసిన ప్రతి క్యారెక్టర్ని కూడా ఓహో మన పక్కన ఉండేవాడు వీడు ఇలాగా ఉన్నాడు, వీడు ఇలా బిహేవ్ చేస్తాడా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఓకే, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటారు చాలామంది అలాంటి వ్యక్తులు. సో ఆ వ్యక్తుల గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా కంపల్సరీ చూస్తారు వచ్చి, అలా ఉంటుంది అన్నమాట. అందుకే మీరు క్యాప్షన్ కూడా చాలా ఘాటుగా పెట్టాం అన్నమాట. జంతువులు లాంటి మనుషుల కథ, జంతువుల లక్షణాలు కలిగిన మనిషి కథ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.